హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటా బాగా కలుపుతున్నాను అని చూస్తున్నారా? పులిహోర గోంగూర అండి, పచ్చడి. అమ్మ వాళ్ళ ఇంట్లో పిండి పెట్టిన పచ్చడి నేను తాలింపు పెట్టి చూపించాను. ఇక ప్రాసెస్లోకి వెళ్తే, గోంగూరని నీట్గా 2 సార్లు 3 సార్లు కడుక్కోవాలి. వాటర్ పోయేంత వరకు బుట్టల్లో పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత కాసేపు నీడలో కానీ ఇట్లా ఆరబెట్టుకోవాలి. వాటర్ లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాతకి సన్నగా ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలండి. అంటే బాగా పెద్దగా ఉంటే బాగోదు కదా. గోంగూర అయితే మా అక్క కట్ చేస్తుంది, మా పిండి ఎండుమిర్చి ఎంచుతుంది. 1 కేజీ గోంగూరకి 200 గ్రామ్స్ ఎండుమిర్చి వేసుకోవచ్చండి. అవి వేయించి పక్కగా పెట్టిన తర్వాతకి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి గోంగూర కూడా ఎంచుకోవాలి. గోంగూర కొంచెం ఫ్రై అయిన తర్వాతకి తీసి పక్కగా పెట్టాలండి, కొంచెం చల్లారిపోవాలి కదా. ఎండుమిర్చి చల్లారుతున్నాయి, గోంగూర చల్లారుతుంది. చింతపండులో వాటర్ వేసి కొంచెం ఉడికించుకోవాలండి. ఆ తర్వాతకి మిక్సీ జార్లో ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఉప్పు, ధనియాలు అన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీలో బాగోదని చెప్పేసి రోట్లో రుబ్బిందండి. ఎల్లిపాయలు, చింతపండు, గోంగూర అన్నీ కలిపి రుబ్బిన తర్వాతకి ఎండుమిర్చి కారం కూడా దాంట్లోనే వేసి రుబ్బింది. మనం ముందుగా మిక్సీ పట్టిన కారం కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువైంది అనుకుంటే తగ్గించుకోవచ్చు. మా పిండి అయితే మొత్తం పచ్చడి రెడీ అయిన తర్వాతకి దాంట్లో ఉంచినప్పుడే ఎవరు బాగా వాళ్ళకి పంచి పెట్టేసింది కూడా. నేను తర్వాత తాలింపు పెట్టాను. తాలింపు గింజలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఆ తాలింపులో చట్నీ వేసుకోవటమేనండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని తినటమేనండి. గోంగూర పచ్చడి నాకైతే చాలా మంచిగా అనిపించింది. పులిహోర గోంగూర పచ్చడి రెడీ. రోట్లో రుబ్బిన పులిహోర గోంగూర పచ్చడి చాలా చాలా బాగున్నది. మీరు కూడా ట్రై చేయండి.